మంత్రివర్గ విస్తరణపై అనంతపురం టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిని టీడీపీ నేతలు కార్యకర్తలు తప్పుపడుతున్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. ఆయన అనుచరులు రాజీనామా బాట పట్టారు. పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కార్యకర్తలతో భేటీ అయ్యారు. తుటిలో మంత్రి పదవి మిస్ అవ్వడాన్ని పార్టీ ఫిరాయించిన కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా జీర్ణించుకోలేకపోతున్నారు. కేబినెట్ విస్తరణపై అనంతపురం టీడీపీ నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. జిల్లా నుంచి పరిటాల సునీతను అలాగే ఉంచి పల్లె రఘునాథ్ రెడ్డిని చంద్రబాబు తప్పించారు. ఆయన స్థానంలో రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈ విస్తరణలో తమకు మంత్రి పదవులు దక్కుతాయని ఎమ్మెల్యేలు బీకే పార్థసారథి, అత్తార్ చాంద్ బాషా, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ బాగా ఆశ పెట్టుకున్నారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన పయ్యావుల కేశవ్ ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మంత్రివర్గ విస్తరణ చేపడితే చంద్రబాబు తనను మంత్రిని చేస్తారని కేశవ్ ఆశించారు. గడిచిన 2 ఏళ్లుగా కేశవ్ వర్గీయులు ఇదే విషయాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు. చివరకు మంత్రివర్గ విస్తరణలో మొండి చేయి చూపటంతో చంద్రబాబుపై పయ్యావుల కేశవ్ గుర్రుగా ఉన్నారు. పయ్యావులకు మంత్రి పదవి ఇప్పించేందుకు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చివరిదాకా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బీసీ కోటాలో ఈసారి ఖచ్చితంగా తనకు మంత్రి పదవి దక్కుతుందని అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి భావించారు. ఓ దశలో పదవి ఖరారైందన్న సమాచారంతో పెనుకొండలోని బీకే పార్థసారథి వర్గీయులు సంబరాలు కూడా చేసుకున్నారు. చివరి నిమిషంలో కాలువ శ్రీనివాసులు వైపు చంద్రబాబు మొగ్గు చూపడంతో బీకే పార్థసారథి నిరుత్సాహానికి గురయ్యారు. చంద్రబాబు వైఖరికి నిరసనగా పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా బీకే పార్థసారథి అనుచరులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. బీకే పార్థసారథి కురుబ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆ కుల సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే కురుబలను ఎస్టీ జాబితాలోకి చేరుస్తామన్న చంద్రబాబు 3 ఏళ్లైనా ఆ హామీ నెరవేర్చలేదని, ఇప్పుడు మంత్రి పదవి కూడా ఇవ్వకుండా అణచివేస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నికై టీడీపీలో చేరిన కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా సీఎం చంద్రబాబు వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మంత్రి పదవి కోసమే తాను టీడీపీలో చేరితే ఇవ్వకుండా మొండి చేయి చూపారని చాంద్ బాషా సన్నిహితుల దగ్గర వాపోయినట్లు సమాచారం. ఇన్నాళ్లు సమాచార ఐటీ శాఖ బాధ్యతలు నిర్వర్తించిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి చంద్రబాబు తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి అవినీతిలో భాగస్వామ్యం కాలేదని, నిజాయితీతో పనిచేసినా చంద్రబాబు తన సేవలను గుర్తించలేదని పల్లె వాపోతున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ పదవిని పల్లె రఘునాథ్ రెడ్డి నిరాకరిస్తున్నట్లు సమాచారం. అసలు రాజకీయాల్లో ఉండాలా వద్దా అన్న విషయంపై పల్లె రఘునాథ్ రెడ్డి తన సన్నిహితులతో విస్తృతంగా చర్చిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద మంత్రివర్గ విస్తరణ అనంత టీడీపీ నేతలను నిరాశపరిచింది. తన మంత్రి పదవిని నిలబెట్టుకున్న పరిటాల సునీత, కొత్తగా పదవి దక్కించుకున్న కాలువ శ్రీనివాసులు మినహా మిగిలిన అనంత నేతలంతా బాబు వైఖరిపై తీవ్ర ఆగ్రహంగానే ఉన్నట్టు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.